IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. హాయ్ శివంగి గారు. హాయ్ రోహిణి అనండి, పర్లేదు. రోహిణి గారు ఎలా ఉన్నారు? సూపర్. బయట ఎక్కడ చూసినా అంటే సోషల్ మీడియాలో మీరు ఆ గేమ్ ఆడిన దగ్గర నుంచి లెగ్ది ఎక్కడ చూసినా మాకంటూ ఒక ఇది వచ్చింది అంటే పర్సనాలిటీ బట్టి కూడా కాదు, గెలవాలనుకుంటే ఎట్లాగైనా చేయగలం అనేది చాలామందికి అనిపించింది. పబ్లిక్ ఆడియన్స్ అందరూ మీది బాగా సోషల్ మీడియా బాగా మీన్ చేశారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎట్లా అనిపించింది గేమ్లో కానీ? చాలా దాకా ఇంజూర్స్ అని అని కూడా విన్నాము. ఎట్లాగా మిమ్మల్ని చాలామంది ఎగతాళి చేసినా సరే మీరు ఎట్లా అసలు ఆడగలిగారు? సో నాకు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లోని కాదు, బయట కూడా నాకు ఆల్మోస్ట్ 2 times సర్జరీ అయింది, నాట్ వన్స్. 2 times సర్జరీ అయినప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా. ఏదేమైనా పర్లేదు, ఎవరేమనుకున్నా నేనేం చేస్తున్నాను ఇంపార్టెంట్. సో నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా పర్సనాలిటీ నాకు అడ్డు కాదు, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఒక్కటే ఎంటర్టైనింగ్ అదొక్కటే కాకుండా నేను నార్మల్ బయట కూడా, హౌస్లో కాకుండా బయట కూడా ఐ హ్యాండిల్ ఎవ్రీథింగ్. నేనే అన్నీ హ్యాండిల్ చేసుకుంటా, నేనే చేసుకుంటా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే, నేను ఇన్ని చేస్తున్నా, ఇన్ని అచీవ్ చేసిన, వై ఇంకా స్టిల్ 0 అండమో లేకపోతే ఫైర్ లేదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒకటి చేయాలి అనుకున్న టైంలో ఈ టాస్క్ రావడం, నేను నించోవడం, స్ట్రాంగ్గా ఉన్నా, గెలవాలి. ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్, మళ్ళీ బిగ్ బాస్కి పిలవరు. వైల్డ్ కార్డ్గా పిలవడమే సెకండ్ టైం గొప్ప, మళ్ళీ పిలవరు. అయితే ఇప్పుడే అవ్వాలి లేకపోతే లేదన్న పాయింట్లో అట్లా గట్టిగా నించున్నా. సో ఆ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ అట్లా నించోబెట్టింది. అగ్రెసివ్ అని చెప్పలేము, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగ్రెసివ్. నేను ఏ సిచ్యువేషన్లో కూడా ఐఎమ్ నాట్ అగ్రెసివ్. సో అది ఏంటంటే లోపల ఉన్న విల్ పవర్ అంతే ఉండాలి, గట్టిగా ఫిక్స్ అయ్యాను. అంటే గ్రూపిజం, పృథ్వీ వీళ్ళందరూ గ్రూపిజంగా ఏమైనా ఆడుతున్నారని ఏమైనా అనిపించిందా? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? గ్రూప్స్ అని ఏం చెప్పలేమండి. ఇప్పుడు మేము వెళ్ళక ముందు వరకు వాళ్ళంతా ఓజీ క్లాన్. సో క్లాన్ వైజ్గా ఆడడం వాళ్ళకి ఫస్ట్ నుంచి, ఇప్పుడు మేమున్నా కూడా మనం ముందు 5 వారాల నుంచి ఆడుతున్నాం రా, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా మనం కలిసి ఉండాలి, మనం ఆడాలి అనేది పాయింట్ ఉంటుంది. మేము ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోలేదు. సో ఎవరిష్టం వాళ్ళది. నబీల్ ఇలా గేమింగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్? నబీల్ గేమ్స్ బాగా ఆడతాడండి, బాగా ఆడతాడు, ఫన్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, క్యూట్ అనిపిస్తాడు నాకు నబీల్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే తను ఓడిపోతే తీసుకోలేడు అంతే తప్ప మిగతా అంతా అసలు నబీల్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. రన్నర్ ఎవరు అంటారు, విన్నర్ ఎవరు అంటారు? చెప్పలేనండి నేను, బికాస్ ఈ సీజన్ అసలు ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం ఎవరు విన్ అవుతారు, ఏ వీక్కి ఎవరు గ్రాఫ్ పెరుగుతుంది అట్లా చూడలేకపోతున్నాం. సో మనం చెప్పలేం. ఈ వీక్ అంతా చూసాక కూడా ఇంకా డౌటే నాకు విన్నర్ ఎవరైతారా. టాప్ 3లో ఎవరు ఉండాలి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళు 3 ఉంటారు అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు పర్సనల్గా కొంతమంది ఉండాలనిపిస్తుంది, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో తెలియదు. నేను షో చూసాక నేను చెప్పగలను, నేను ఇప్పుడు అట్లా చెప్పలేను. బికాజ్ హౌస్లో చూసింది బయటకు వచ్చి నేను ఫేస్ చేస్తుంది అది డిఫరెంట్ కాబట్టి ఫుల్ వర్షన్ చూసిన వాళ్ళని అడిగితే బెస్ట్. నాకు ఏంటంటే హౌస్లో ఉన్నంత నా ఎదురుగా ఏమవుతుందో తెలుస్తుంది తప్ప వేరే కెమెరా దగ్గర ఏం నడుస్తుందో తెలియదు. సో ఐ కాంట్ జడ్జ్. మీరు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరాను. కంగ్రాచులేషన్స్ శివంగి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.